నచ్చిన వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని ఇష్టాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు కదా. ఇవి సీతకి అట్టగేనండి అయ్యా. ఇవి తీసుకెళ్ళి సీతగారికి ఇవ్వు. వావ్, బ్యూటిఫుల్. నచ్చిన వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని ఇష్టాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు కదా. నాకు అవంటే చాలా ఇష్టం. ఇష్టం అనుకున్నప్పుడు ఇంకా ఆలోచించడం ఎందుకు? అబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపు నీ అలంకరణ? కానీ త్వరగా. ఇదిగో అక్కడే నీ పెళ్లి చూపులు కాదు. రా త్వరగా. వస్తున్నాను అమ్మమ్మ గారు. ఏంటి పిలిచారు? ఎంతసేపు నువ్వు రెడీ అయ్యేది? మనం ఏమైనా పెళ్లికి వెళుతున్నావా? ఇక్కడ పద్ధతుల ప్రకారం మీ గౌరవానికి తగ్గట్టుగా తయారవ్వాలి కదా అమ్మమ్మ గారు. చాలే పద. మీ ఆరాటం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత దగ్గరైపోతున్నారనే కదా ముసలి. నీ సంగతి నాకు తెలుసులే, అందుకే ఈ డిలే. లేకపోతే మధ్యాహ్నం అంత నోరు పారేసుకుంటావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? పద. సీత, సాకేత్, ఏమిట్రా కన్నాది? గ్రానీ. ఏరా, ఇలాంటివి ఎప్పటి నుంచి తింట మొదలు పెట్టావు? అది గ్రానీ, అది గ్రానీ. అమ్మమ్మ గారు, ఇవి నాకు ఇష్టమని ఆయన తీసుకొచ్చారు. అలాగా, పర్వాలేదు. 3 ముళ్ళు పడకముందే కాబోయే వాడితో ప్లేట్లు మోయిస్తున్నావా? అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి ముసలి బుర్రకి? కట్టుకున్నవన్నీ నెత్తిన పెట్టుకున్నట్టు మాట్లాడుతుంది. ఎవరినెక్కడుంచాలో నాకు బాగా తెలుసు. నువ్వేం లోపల దీర్ఘాలు తీయకు. ఇస్తున్నావని నేనేం తప్పు పట్టడం లేదురా. అవి ఎవరి ఆరోగ్యానికి అంత మంచివి కాదు.
పెద్దదాన్ని, చెప్పాలనిపించింది చెప్పాను. కాదు నీకు ఇష్టం అనుకుంటే తినేయి. రారాకన్నా, అందరం కలిసి భోంచేద్దాం. ఏమిటి సాకేత్ ఇది? దీనికి బట్టలు కట్టుకోవడం రాదు, తిండి తింటము రాదు. పద్ధతులు తెలుసుకుని నడుచుకోవడం చేత కదా వీళ్ళకి. వాళ్ళకి మన లెవెల్ ఉండకపోవచ్చు, కానీ మన లెవెల్ తగ్గిస్తే ఎలా? ఎందుకు లేనిపోని ప్రయోగాలు? వచ్చింది తినడానికి కదా. నీకెలా వస్తే అలా తిను. హాయిగా ఇంట్లో తిన్నట్టు చేత్తో తినొచ్చు కదా. నువ్వు కూడా చేత్తోనే తిను. చద్దెన్నలు తినేవాళ్ళకి చెంచాలతో తింటాం ఇబ్బంది. చచ్చా, ఏ మనిషి ఇవిడా? తిండి కూడా తిన్నివదా? తినడమే ముఖ్యం కాదు, ఒక్కొక్క చోట ఒక్కో పద్ధతి ఉంటుంది. మనం ప్రత్యేకంగా కనిపించాలి గాని పక్క వాళ్ళు నవ్వేలా చేయకూడదు. అమ్మమ్మ గారు, మీ కిందకి చెప్పాను కదా, మాకు ఈ పద్ధతులన్నీ సరిగ్గా తెలియవు. తెలీదు అనడం కాదు, నేర్చుకోవాలి. ఏ రేంజ్ ఫ్యామిలీ కాబోతున్న వాళ్ళు ఆ రేంజ్ అలవాట్లు నేర్చుకోవాలి. సాకేత్, సీత మన పద్ధతులు నేర్చుకుని మనలో కలవడానికి చాలా టైం పట్టేటట్టుంది.
సాకేత్. ఇంకెంతసేపు ఇక్కడ గెస్ట్ డిన్నర్ అన్నారని తెల్లవార్లు తింటూ కూర్చుంటావా? మన గౌరవం మనం దక్కించుకోవాలి కదా. పద పద వెళదాం. టైం 2 గంటలైంది. ఈ టైంలో వీడు ఎక్కడికి వెళ్ళుంటాడు? వీడేమన్నా దాని గదిలోకి వెళ్ళాడా? ఇద్దరూ కనిపించడం లేదంటే నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. ఏయ్, లేవే. మొద్దు సరిగా పడక. ఏళ్ళు రాగానే సరికాదు. ఎదక్క టోర్చర్రా బాబు. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? అర్ధరాత్రి కనపడకుండా వెళ్ళారంటే చాలా దూరం వచ్చేసింది వీళ్ళ కథ. అమ్మో అమ్మో, ఎంతకు తెగపడ్డావే. నా బంగారు కొండని చాటుమాటుగా నీ గుప్పెట్లోకి లాక్కుంటావా? వీడు నీ మాయలో ఎందుకు పడ్డాడో, నీ దొంగ చూపులు, వాడి సమర్థింపులు, వాడి చేష్టలు అన్నీ 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 తెలుస్తానే. సీత, ఇప్పుడు దొరికావే. చూడు నేనేం చేస్తానో చూడు. లేనితనమే అనుకున్నాను. ఛీ, ఇంత లేఖితనం కూడా ఉందా? ఎంత తెగింపు, ఎంత తెగింపు. దించుతా చూడు, నీ తల బిరుచు దించుతా చూడు. ఈ 3 పాయింట్స్ మీద మినిస్టర్ గారు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు సీత. స్పాట్లో నువ్వు ఉండి ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చేస్తుంటే స్పాట్లో పని అయిపోయి ఉండేది.
నాన్న సాకేత్, ఏమిటి నాన్న అర్ధరాత్రి 2 గంటలప్పుడు? ఏమిటి డిస్కషను? నువ్వు నిద్రపోకుండా అమ్మాయి నిద్రపోనీయకుండా ఎందుకురా? మినిస్టర్ గారు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు కదా గ్రాని, వాటికి ఆన్సర్స్ రెడీ చేసుకుని ఉంటే మంచిదని. సడన్గా రమ్మంటే మనం ఆన్సర్స్ లేకుండా వెళ్ళలేం కదా. అందుకని అర్ధరాత్రి బుర్రబద్దలు కొట్టుకుంటావా? అంత అవసరం అనుకుంటే తెల్లవారుజాము చూడొచ్చులే. పదండి పదండి, వెళ్ళి పడుకోండి. అర్ధరాత్రి అంకమ్మ శివాలు అని 2:30-3 గంటలప్పుడు చర్చలు పెట్టుకున్నారా? చర్చలు. పద సీత. పద. నిజంగానే వీళ్ళు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే నేను రావటం చూసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారా? బావా బావా, ఎలాగో 2 రోజులు ఉంటున్నావు అన్నారు కదా, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? హైదరాబాద్ గురించి వినటం, సినిమాల్లో చూడటమే కానీ ఇక్కడికి రావటం ఇదే మాకు ఫస్ట్ టైం. టైం ఉంది కాబట్టి గోల్కొండ, ట్యాంక్ బండ్, లుంబిని పార్కు, జూలాజికల్ పార్కు, బిర్లా టెంపుల్, ఇలా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయంట కదా. నన్ను అక్కని సైట్ సీయింగ్ కి తీసుకెళ్ళవా? సైట్ సీయింకా? అలాగే వెళ్దాం. సీత నువ్వే కాదు, గ్రానీని కూడా తీసుకెళ్దాం. అన్నావా? చంకలో పిల్లితో సైట్ సీన్లు అంటూ ఏమీ ఉండవు, అన్ని ఫైట్ సీన్లే. అలాగే బావా. అమ్మమ్మ గారు కూడా వెంటుంటేనే నిండుగా ఉంటుంది. పర్మిషన్ లేని చోట కూడా అలో చేస్తారు. అక్కని తీసుకొచ్చేస్తా. గ్రానీ, రెడీ అయ్యావా? దేనికి? సైట్ సీయింగ్ వెళ్దాం. సైట్ సీయింగా? మనకు హైదరాబాద్ కొత్త, స్థలాలు కొత్త. ఎందుకు ఎండలో వెళ్ళి హైరాణ పట్టం? గ్రానీ, మనకు కొత్త కాకపోవచ్చు, కానీ సీత వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కదా. పైగా అప్పుడెప్పుడో మనం చూసిన వాటికి ఇప్పుడున్న వాటికి చాలా మార్పులు వచ్చాయి. సూట్లో కూర్చొని ఏం చేస్తాం? సరదాగా అలా వెళ్ళొద్దాం గ్రానీ. మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెంటనే రిటర్న్ అవుదాం. సర్లే కన్నా, అదే గిల్లి ఉంటుంది, వీడు తలాడించుంటాడు. రాత్రి ఇదేనేమో వీడి చెవిలో ఊదిన ప్రాజెక్టు పని.